వెల్కమ్ బ్యాక్ టు జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా నిన్న దేవరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మన వీడియోలో చెప్పినట్లుగానే అన్కంట్రోల్డ్ అని ఈరోజు జరిగినటువంటి ఫంక్షన్లో కూడా అన్కంట్రోల్గానే అయిపోయింది. దేవరా మూవీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో హైదరాబాద్లోని నవైటల్ హోటల్లో ఈరోజు సాయంత్రము చేయడానికి రంగం సిద్ధం చేశారు. అంతా సెట్టింగ్స్ జరుగుతున్నాయి. మరియు ఇంకా జూనియర్ ఎన్టీఆర్, అతిరథ మహారాజులైనటువంటి రాజమౌళి మరియు ప్రశాంత్ నిల్లు, త్రివిక్రమ్ శ్రీనివాసు వీరందరూ రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అప్పట్లోపల ప్రేక్షకులకు కూడా ఎక్కడ జరుగుతుంది ఈవెంటు అనేటువంటి దాన్ని కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒక 10 నిమిషాల ముందు మాత్రమే దాని సమాచారం అందించారు. ఎందుకంటే RRR తర్వాత ఎన్టీఆర్ మూవీ వస్తుందంటే దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాకి ప్రజల్లో ప్రేక్షకుల్లో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో ఎలాగైనా సరే ఎన్టీఆర్ని చూడాలి, మరి ఆ ఈవెంట్ని కనులారా చూసి ఆస్వాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రేక్షకులు కానీ మరియు ఎన్టీఆర్ అభిమానులు కానీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అడిగినట్లయితే పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానులు దృష్టిలో పెట్టుకొని అసలుకి వచ్చేటువంటి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రేక్షకులని తట్టుకోవటం కష్టము, కంట్రోల్ చేయడం కష్టము అన్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆ విషయము తెలిసిపోయింది. ఈ విధంగా ఫస్ట్ బుకింగ్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో అభిమానులు కొన్ని ఏసీ బుకింగ్స్ చేసుకున్నారు, ఇంకొంతమంది నాన్ ఏసీ బుకింగ్స్, ఇంకొంతమంది నార్మల్ బుకింగ్స్ చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి అభిమానులు రావడంతోనే ఒక సీక్వెన్స్ పాటించకుండా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవటము, మరియు తర్వాత కూర్చోవటం వల్ల వెనక వచ్చినటువంటి వాళ్ళకి కేటాయించిన సీట్స్లో వాళ్ళు కూర్చోవడానికి అక్కడ అవకాశం లేకపోవడంతో అక్కడ వచ్చినటువంటి అభిమానులు ఒకరినొకరు తోపుస్లాట్కి గురి కావటము, మరియు కొంత గలాట కూడా జరగటము, తర్వాత పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ విధంగా తర్వాత ఇంకా వాళ్ళే కాదు, టికెట్లు తీసుకోకుండా కూడా డైరెక్ట్గా ఎన్టీఆర్ అభిమానులు కోకొల్లలుగా ఆ యొక్క హోటల్కు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా హోటల్ యొక్క లోపలే కాదు బయట కూడా ప్రేక్షకులు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ అభిమానులు అక్కడ కేకలు, తేరింతలు మరియు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటోటి ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేశారో పోలీసులు అక్కడ కొంతమందికే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. దీనికి కాకుండా డిఫరెంట్గా హ్యూజ్ చాలామంది నెంబర్ ఆఫ్ అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అభిమానులు అక్కడికి రావటము, మరియు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటము అనేటువంటి ప్రాబ్లం వల్ల అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంటు జరగాల్సినటువంటిది. కానీ చివరికి పోలీసులు కంట్రోల్ చెప్పారు. ఎవరైతే మీ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారో వాళ్ళు వస్తారు, మరియు దర్శక దిగ్గజాలు కూడా రావడానికి సమయం ఆసన్నమైంది, మీరు కంట్రోల్గా ఉండండి అని ఎంతసేపు వారించినా సరే ప్రేక్షకులు అన్కంట్రోల్డ్ అయిపోయారు వాళ్ళ యొక్క అభిమాన యొక్క నటుడు కోసం. తర్వాత పోలీసులు వచ్చి కనీసము మీరు కొంచెం సైలెంట్గా ఉన్నట్లయితే, కొంచెం మీరు కోఆపరేట్ చేసినట్లయితే ఈవెంట్ జరిగేటువంటి అవకాశం ఉంది, లేకపోతే క్యాన్సిల్ చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇంకా ఉద్రిక్తత ఏర్పడి ఒకరినొకరు కానీ అభిమానులు కానీ వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ తోటి అసలుకి ఈవెంట్ జరిగేటువంటి అవకాశాలు లేకుండా పోయాయి. కానీ మరియు అభిమానులు కనీసం ఎన్టీఆర్ నన్నా వచ్చి ఒకసారి మాట్లాడి తన యొక్క అభిమానులని కొంచెం సంతోషపరచాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే ఎన్టీఆర్ కానీ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే అస్సలకి ఇంకా కంట్రోల్ చేసేటువంటి అవకాశమే లేకుండా పోయింది. అదని పోలీసులు ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇంకా మన చేతుల్లో ఉండేటట్టు లేదు, ఎన్టీఆర్ కానీ ఇక్కడ స్పీచ్ ఇచ్చినట్లయితే, ఆయన కానీ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే ఇంకా అవకాశం అసలుకి అన్కంట్రోల్ అయిపోయేటువంటి అవకాశం ఉంది, ప్రేక్షకులు మన మాట వినేటువంటి అవకాశాలు లేవు. తర్వాత తొక్కిసలాట జరిగింది. దాని తర్వాత వాల్యుబుల్ అయినటువంటి ఎంతో విలువైనటువంటి ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క కుటుంబాలు కానీ వాళ్ళ మీద ఆధారపడేటువంటి ఎంతోమంది కుటుంబ సభ్యులు కానీ ఉన్నారు. దీనికోసం
మనము పర్మిషన్ ఇచ్చినట్లయితే అనవసరంగా కొన్ని లైఫ్సే కొంచెం చాలా ప్రాబ్లంలో పడేటువంటి అవకాశము ఉంది అని పోలీసులు గ్రహించి ఈ ఈవెంట్ని చివరాఖరికి క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ ఈవెంట్కి ప్రేక్షకులు హాజరుకైనా కాకపోయినా తర్వాత వారు ఎన్టీఆర్ని చూసినా చూడకపోయినా ఒకవేళ వాళ్ళు టికెట్ తీసుకొని ఒక హోటల్కి వెళ్ళి ఆ యొక్క ఈవెంట్ని చూసినా చూడకపోయినా పాజిటివ్ దృక్పథంతో వాళ్ళు వెనక్కి వచ్చేసి ఎలాగో రేపు 27వ తారీఖున ఈ యొక్క దేవర మూవీ అట్టహాసంగా 1000 కళ్ళతో అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క దేవర మూవీ 27వ తారీఖు డైరెక్ట్గా బిగ్ స్క్రీన్ మీద సిల్వర్ స్క్రీన్ మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. కావున ఎవరు నిరుత్సాహపడకుండా కోఆపరేట్ చేసి మీరు కానీ ఎన్టీఆర్ అభిమానులు కానీ అక్కడ రచ్చ చేసినా సరే, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా సరే అది ఎన్టీఆర్ యొక్కకి మీదే పడేటువంటి ఉంటుంది మచ్చ. ఎందుకంటే ఆయన మీదే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈవెంట్ అతనికి సంబంధించినటువంటి విషయం కాబట్టి దయచేసి నందమూరి అభిమానులు కానీ ప్రేక్షకులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉన్నట్లయితే, సైలెంట్గా వెనక్కి వచ్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సద్దుమనిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడ డిస్టర్బెన్స్ చేసినా, అక్కడ ఏదన్నా ప్రేక్షకులు తొక్కిసలాట గురైనా, తర్వాత ఒకరినొకరు తోసుకున్నా అక్కడ తప్పనిసరిగా ప్రాబ్లం జరిగేటువంటి అవకాశం ఉంది. మరియు ప్రాబ్లం కూడా అరైజ్ అయిన తర్వాత ఏదైనా జరగనటువంటి జరిగితే ఇంకా అది చాలా పెద్ద ఎత్తున పోయేటువంటి అవకాశం ఉంది. కావున ప్రేక్షకులు అర్థం చేసుకొని వెనక్కి తిరిగి వచ్చి రేపు గ్రాండ్గా రిలీజ్ అయ్యేటువంటి 27న రిలీజ్ అయ్యేటువంటి దేవర మూవీకి గ్రాండ్ వెల్కమ్ లాగా మీరు అందరూ కోఆపరేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.